హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందరం వీడియో. నేను మీ మల్లూరు మానస. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. టాపిక్ ఏంటంటే తమ్నేల్ చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుందండి. పీతల ఫ్రై అనమాట. ఇప్పుడు చేసేద్దాం పీతలు అనేది. కేజీకి 4 వచ్చినాయండి, పెద్ద పెద్ద పీతలు అన్నమాట. మామూలుగా అయితే కేజీకి 4 వచ్చినాయి. అండ్ దినారు అంటే 3 దినార్లు పడింది. ఒక కేజీ వచ్చి 3 దినార్లు అన్నమాట. అంటే మన ఇండియా డబ్బులు 950 రూపాయలు పడింది. సర్లే అని చెప్పి తీసుకునేసినాను. మంచిగా నీట్గా కడుక్కోవాలన్నమాట. కనికరం లేకుండా, అస్సలు ఏ బాధ లేకుండా, కనికరం లేకుండా అన్నీ ఇంచుకోవాలన్నమాట. మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకునేసిన తర్వాత పైన అది కనిపిస్తుంది కదండి, డొప్ప అనేది. ఆ డొప్ప కానీ తీసుకోవాలన్నమాట. దాంట్లో చేదు ఉంటుంది అనమాట. ఆ చేదు అంతా వెళ్ళిపోవాలి. అంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. పీతలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీగా కూడా అండి. చాలా ప్రోటీన్ ఉంటుంది అందులో. అట్లీస్ట్ మనకైతే రైస్లో చాలామంది అస్సలు దొరకవు, కానీ దొరికినప్పుడు మాత్రము, ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం తెచ్చుకోండి. ఎందుకంటే ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా హెల్తీ ఫుడ్. అందరికి తినమని నేనైతే సజెషన్ ఇస్తాను. అందుకే వచ్చినప్పుడు అంటే చూసినప్పుడు వదులుకొని వెళ్ళిపోకుండా, మంచి ఫుడ్ కాబట్టి, హెల్త్కి మంచిది కాబట్టి తీసుకొని చేసుకోవడం మంచిదని చెప్తాను అంతే. మరి ఇప్పుడైతే ఇలా చూడండి, డొప్పగానే క్లీన్ చేసుకోవాలన్నమాట. అందులో చేదు అనేది ఉంటుంది చూడండి. ఆ పసుపు అనేది అంతా చేదు అనమాట. ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఆ చేదు అలానే ఉండిందనుకో కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ చేప ఉంటుంది కదండి, చేప లోపల కొంచెము పొట్టలో ఉంటుంది కదా, సేమ్ అనమాట. అంతే. ఇలా అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకోవాలి. ఒక 3 times 4 times అలా క్లీన్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఎలా ఉన్నాయి చూడండి, బ్లూ కలర్లో వచ్చినాయి కదా. నాకు ఇక్కడే షాక్ అనిపిస్తుంది, చూడ్డానికి ఇంత బ్లూ కలర్లో ఉన్నాయి కానీ రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి వంట చేసినప్పుడు. ఇక్కడైతే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఒక పెద్ద టమోటాకాయ, ఇంకా వెల్లుల్లిపాయలు అనమాట. అంటే తెల్లగడ్డలు అనమాట. తెల్లగడ్డలు కూడా ఒక 2 తీసుకున్నాను అనమాట. ఇంకా అల్లం కొంచెము, ఇంక ఇక్కడైతే చెక్క, లవంగాలు, ఇంకా జీలకర్ర అన్నమాట. ఇవి కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత చింతపండు ఉంటుంది కదండి, చింతపండు అనేది కొంచెము అంతా మిక్స్ చేసేసుకొని గుజ్జులాగా చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా తగినంత సాల్ట్. ఇంక ఇవన్నీ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేద్దాము. గ్రైండ్ చేసేసిన తర్వాత మంచి ఫైన్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది చూడండి. ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చి బాండీ పెట్టుకుందాము. బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెము సాసవులు అనమాట, చిటికెడు సాసవులు వేసి చిటపట అనేటప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు ముందే ఒకటి వేస్తున్నాం కదండి, చూసుకొని వేసుకోండి. మసాలాలు ఎక్కువ వేసేయకుండా ఇక్కడ ఒక ఆనియన్ వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించిన తర్వాత బాగా అంటే ఒక 2 minutes లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు కానీ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత లైట్ సాల్ట్ వేసుకోండి. అంటే కొంచెం బ్రౌన్ అయిన తర్వాత 2 minutes తర్వాత సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది అనమాట. అంటే ఆనియన్ వేగేటప్పుడే సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ బ్రౌన్ అయ్యి మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మసాలాలు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ లైట్గా కొంచెం వేసుకోండి. ఎందుకంటే పీతలకు కానీ పట్టాలి కదండి, అందుకోసం కొంచెం వేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు పీతలు కానీ కడిగి పెట్టినోటి పీతలన్నీ వేసేసి మంచిగా వేయాలన్నమాట. మంచిగా వేయించుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు అవన్నీ మంచిగా పీతలకు పట్టేట్టుగా మంచిగా కలబెట్టుకు వేసుకోవాలన్నమాట. పీతలను ఒక 5 నిమిషాలు అలాగా మంచిగా నూనెలో వేగిన తర్వాత పచ్చిది కరివేపాకు వేసుకోండి. పచ్చిదన్నా ఒట్టిదన్నా ఏం కాదు, పర్లేదు, వేసేసుకోండి. మామూలుగా కలబెడుతుంటే ముక్కలకు పట్టట్లేదని చెప్పి ఇలా కలబెట్టినాను అనమాట. ఇలా కలబెడితే ప్రతి ముక్కకు అంటుకుంటుంది అనమాట. ఆయిల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలా అంతా అంటుకుంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మంచిగా వేసుకున్న తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కానీ వేసి పెట్టేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది మంచిగా ఉడకాలన్నమాట. పచ్చివాసన అంతా పోయేట్టుగా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అంత పచ్చివాసన అంతా పోతుంది. అప్పుడైతే ఒక 2 స్పూన్లు కారము, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుందండి. అది కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలబెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత కొత్తిమీర గార్లిష్ చేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర వేసిన తర్వాత వాసన ఇంకెప్పుడెప్పుడు తిందామా అనే టెంప్టింగ్ మాత్రం ఎలా ఉంటుందంటే ఇంకా మీ ఊహలకే వదిలేస్తానా. ఇంకా చూడండి ఎలా వచ్చిందో మన రెసిపీ అనేది. టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు. టేస్ట్ అనేది స్పైసీనెస్ తగులుతా అసలు
ఎన్ని రోజులు ఎందుకురా తినలేదు దీన్ని అనిపించింది. చాలా రోజుల నుంచి తినాలనుకుంటున్నాను, కాకపోతే టైము కుదరట్లేదు అంతే. కానీ మొన్న చూసిన తర్వాత తీసేసుకున్నాను. అసలు చేపలు సేమ్ చేపల టేస్టే ఉంటుంది, కాకపోతే ఈ ఎంకలల్లో జ్యూస్ ఉంటుంది చూడండి, ఆ జ్యూస్ మాత్రం వేరే లెవెల్ అనమాట. మీకు ఇది తిన్నప్పుడు అంటే కొంతమంది ఫస్ట్ టైం సెకండ్ టైం ఇలా తిన్నప్పుడు సేమ్ మీకు చేపలే గుర్తొస్తాయి అన్నమాట. సేమ్ చేపలు తిన్నట్టే ఉంటుంది, కాకపోతే అందులో గ్రేవీ ఉంటుందండి, పీతలలో గ్రేవీ. ఆ గ్రేవీకే 100కి 90 మార్క్స్ వేసేయచ్చండి.